తెలంగాణలో ఉద్యమ పార్టీలకి ఉద్యమాల పేరుతో రాజకీయాలు చేసే నాయకులకి ఇక కాలం చెల్లినట్టు అనుకోవచ్చా? బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయింది, ఉద్యమంలో ఉన్న మీరు ఓడిపోయారు, ఉద్యమంలో ఉన్న ఇంకా చాలామంది ఓడిపోయారు, ఇక ఆ సెంటిమెంట్ ఉండదు అనుకోవచ్చా? అంటే ఎప్పుడు సెంటిమెంట్ మీద ఆధారపడి నడపలేమండి. ప్రభుత్వం నడిచేది ఎప్పుడంటే ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించడం, రెండు ప్రజలకు మేలు జరిగేటువంటి ప్రణాళిక రచించడం, అంతిమంగా పేదరికం తగ్గడం, సౌకర్యాలు ప్రజలకు దక్కడం, రాష్ట్రం పురోగమించడం, ఇది క్రెడిట్ ఉంటుంది తప్ప ఎల్లకాలం వాటి సెంటిమెంట్ మీద నడితే ప్రజలు ఊరుకోరు. సార్, మీరు ఎక్కువ సార్లు హుజూరాబాద్ నుంచి గెలిచారు. కేవలం తెలంగాణ సెంటిమెంట్ తోటే మీరు గెలిచారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు ఓడిపోవడానికి కారణం హుజూరాబాద్ను ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయకపోవడమైనటువంటి ప్రధాన విమర్శ. నువ్వు నేర్చుకోవాల్సింది ఒకటి ఉన్నది, గుర్తుపెట్టుకో. 50 సీట్లు పోటీ చేసినాం, యాదకుందా? 2004లో అందరం గెలవలే సెంటిమెంట్ మీద. 2008లో రాజీనామాలు చేసినాం, 17 సీట్లు పోటీ చేసినాం, 7 గెలిచినాం. 2009లో మహాకూటంలో భాగంగా మళ్ళీ 50 సీట్లు పోటీ చేసినాం. ఇప్పటికంటే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మాట్లాడిన మాట, రాజేంద్ర పట్టుమని 10 సీట్లు గెలవాలి అంటే సెంటిమెంట్కి మీ విషయంలో నేను అన్నది మీ పర్టికులర్ మీ విషయం. నువ్వు అడిగే సెంటిమెంట్ నుండి అందరికి ఉండాలి కదా, ఎందుకు లేవు 40 సీట్లల్లా? మీరు అందుకనే మీరు ఇంత జర్నలిస్టులు మీరు ఫ్రేమ్ హుజూరాబాద్ డెవలప్మెంట్ కాలేదు అంటే కాదు. మీరు జర్నలిస్టులుగా ఇంత నాలెడ్జ్ అక్వైర్ చేసి ఉంటారు. ప్రశ్నలు అడిగేటప్పుడు దీనికి మరి ఎదురు ప్రశ్న కూడా వస్తుంది. పొలిటికల్ అవును సార్, హుజూరాబాద్ డెవలప్మెంట్ కాలేదు అంటే ఏం కాలేదు? హుజూరాబాద్ డెవలప్మెంట్ కాలేదు సార్, పోయి అడగరాదు. హుజూరాబాద్ మైకి తీసుకొని పోయి ఎన్టీవీది. సార్, ఈటల గారు గత ప్రభుత్వాన్ని మీరు కూల్చే ప్రయత్నం చేశారు అని ఒక ఆరోపణ ఉంది. ఆ ఆరోపణ భాగంగానే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న సమయంలో మీ పేరు బయటకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే మిమ్మల్ని బయటికి పంపించారని చెప్తున్నారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ బాధితులు మీరా? తర్వాత ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారా? ఫోన్ ట్యాపింగ్ అనేది 2015లోనే మొట్టమొదటి వెలుగులో వచ్చింది మాకు. 2015లో 14 ఎండింగ్లో రాజయ్య గారు డిప్యూటీ సీఎం గారిని బర్తరఫ్ చేసినప్పుడు ఈ చర్చ జరిగింది. మాకు అప్పుడే స్పోక్ వచ్చింది, అందరి మంత్రుల ఫోన్లని ట్యాప్ అవుతాయని. గవర్నమెంట్ నడపాలంటే గిట్నే నడుతుందని చెప్పి ప్రవచించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా బాధ ఏంటంటే ఇది ప్రజలకు అర్థం కావాలి వాడు చెప్తున్నాం. 4 కోట్ల ప్రజలలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 119 మంది ఎమ్మెల్యేలో 17 మంది మాత్రమే మంత్రులు ఉంటారు. ఇంకా 17 మంది మీద కూడా ఇవాళ నిఘా పెట్టాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తే ఇంకా ఏం ప్రజాస్వామ్య వ్యవస్థ అని నేను అంటున్నా. నమ్మకాలు ఎవరి మీద నమ్మకం ఉంటుంది? మా మీద నమ్మకం లేడు, మా మీద ఎందుకు పెట్టుకోవాలి పార్టీలా? అంటే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారన్నది ఎవరు? మీరు చేస్తారు అట్లా? మా ప్రభుత్వాన్ని మేము కూల్చుకుంటామా చెప్పండి? మా కంటే మేము ఏళ్ళు పొడుచుకుంటామా చెప్పండి? దీనికోసం ప్రత్యేక సమావేశం అటు కర్ణాటక బార్డర్లో తర్వాత మీ దగ్గర పెట్టారని చెప్పి సమాచారం. ఆ నేపథ్యంలో ఒక మాట చెప్పనా, నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ. వింటున్నావా? నీడని చూసి భయపడటం, నీ పిరికోడు మాత్రమే నీడని చూసి భయపడతావు, గుర్తుపెట్టుకోండి. నీ సాచల మీద కూడా నీకు విశ్వాసం లేకపోతే నువ్వెక్కట్లా లీడర్ అవుతావు? ఎట్లా లీడర్ అవుతావు చెప్పండి? పదే నేను టెలిఫోన్ ట్యాపింగ్ బాధితున్నాను పదే మీరు అంటున్నారు. బీజేపీలోకి వెళ్ళిన తర్వాత బలమైన ప్రధానమంత్రి అక్కడ పైన ఉన్నారు. ఒక కంప్లైంట్ సిబిఐకి ఇస్తే వాళ్ళు విచారణ చేస్తారు. మీరు వాళ్ళపైన ఒత్తిడి తేలేకపోయారా? ఒత్తిడి తెచ్చినా విఫలమయ్యారా? నేను పట్టించుకోలేకపోతే నువ్వు 10 చేసుకో, 100 సార్లు చేసుకో, పోయేదే ఉంది, మాకు సీక్రెట్స్ ఏముంది? మరి అటువంటిప్పుడు బాధితులు అని పదే చెప్పుకోవాలంటే పొలిటికల్ గా మైలేజ్ పొందేందుకు, పొలిటికల్ గా సానుభూతి కోసం. ఇప్పుడు మాట్లాడుతున్నా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంతకుముందు మాట్లాడలే నేను. వింటుందా? అంతకుముందు మాట్లాడలేకపోతే మన దగ్గర జరిగిన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇంతవరకు ఇంకా ఆధారాలు రాలేదు. కొంతమంది పోలీస్ అధికారులు విచారణలోనే ఉన్నారు, కొంతమంది పేర్లు వస్తున్నాయి. మీలాంటి వాళ్ళు మా ఫోన్లు కూడా ట్యాప్ అయ్యని చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పెగాసిస్ అనే దాన్ని కొని రాహుల్ గాంధీ దగ్గర నుంచి సుప్రీంకోర్టు జడ్జీల వరకు దేశంలో ఎవరైతే బీజేపీకి టార్గెట్ ఉన్నారో వాళ్ళందరి ఫోన్లో కూడా స్పైవేర్ను పెట్టేసి విన్నది అని చెప్తా ఉన్నారు. దీనికి ఇంకా ఆధారాలు రాలేదు, దాన్ని కూడా మీరు అలాగే చూస్తారా? నేను ఒక మాట, ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజాస్వామ్యంలో టెర్రరిస్టుల మీదనో
సంఘ విద్రోహ శక్తుల మీద ఉంటాయి. సరే ప్రతిపక్షం మీద కూడా ఉండదు, కానీ సొంత మంత్రుల మీద ఏంటండి నాకు అర్థం కాదు. సొంత మంత్రుల మీద ఫోన్ ట్యాపింగ్ ఏంది చెప్పండి? చేయొచ్చా సార్ ప్రతిపక్షం మీద? తప్పు కదా. అదే నేను ఒక మాట, సరే మీరు చెప్పేది నాకు పెద్ద అంత పెద్ద సబ్జెక్ట్ లేదు, కానీ అంత డెప్త్గా నేను వాళ్ళని అడగలే. కానీ సొంత మంత్రుల మీద ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చా? మంత్రుల భార్యల ఫోన్ ట్యాపింగ్ కూడా చేయొచ్చా చెప్పండి? అదే మీరు ప్రస్తావించారు కానీ చెప్తున్నారు. ఈటెల రాజేందర్ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు కేసీఆర్ మీద. ఆ విషయాన్ని తనతో కలిసే వాళ్ళతోటి, తనతో దూరంగా ఉన్న వాళ్ళతో ఫోన్లో మాట్లాడారు. ఇది నిజమో కాదో తెలియదు ట్యాపింగ్. ఆ ట్యాపింగ్ విన్న తర్వాతనే మిమ్మల్ని దూరంగా పెట్టారు. మీరు ఒక మాట చెప్పానా, అసలు 2016లో నేను ప్రగతి భవన్ పోయినా, నన్ను లోపలికి ఎంటర్ కానిలేదు. 2016లో 21 కదా నా మీద చర్య. మీరు 15th నుంచే జరుగుతుందన్నారు కదా, 2015 నుంచే. అందుకని అంటున్నా, అంటే ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మేము భరించుకున్నాం అంటున్నా.